సీజ్ ఫైర్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన బహుశా మనసు పారేసుకున్నట్టున్నాడు. ఒక రకంగా అక్కడ ప్రభుత్వాలు మారాలా, అక్కడ రెజ్మీ మారాలా అంటే ఏమక్కర్లేదు, కొత్తగా వస్తే గందరగోళం ఉంటుంది, ఇలాగనే కంటిన్యూ చేయాలని చెప్పి ఆయన వెళ్తూ నాటో దేశాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఫ్లైట్లోనే మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు అదే దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇరాన్లో ప్రభుత్వం మారాలా, ఇరాన్లో అటువంటి పరిపాలన మారాలా, మీరేం కోరుకుంటున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ని ఆయన నాటో దేశాలతో సమ్మిట్లో భాగంగా పాల్గొనేందుకు నెదర్లాండ్స్కి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఫ్లైట్లో ఉంటూనే ఆయన మాట్లాడుకొచ్చారు. ఎస్, మీ రైట్ సైడ్ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్లో అలీ ఖమేనీ ఆయన ఒక బంకర్లో తలదాచుకుందని చెప్పారు, చూసారా? అక్కడే కనపడుతున్నాడు. బంకర్లో అలీ ఖమేనీకి సంబంధించిన విజువల్స్ ఒకటి బయటికి విడుదలయ్యాయి. ఆయన బంకర్లో తన కుటుంబంతో సహా చాలా సేఫ్గా ఉన్నాడు. అయితే బంకర్లో నుంచి ఇప్పుడే ఆయన బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ఆయన బంకర్లో తలదాచుకున్నాడు. అమెరికా కూడా 3 అణుస్థావరాలను పేల్చేసింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు. మరి బయటకు వచ్చిన తర్వాత తన వర్షం ఎలా ఉంటుందో చూడాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం, అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అలీ ఖమేనీ పైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రభుత్వం మారాలి, అక్కడి రెజ్మీ అంటే పరిపాలన, ఒక రకంగా చెప్పాలంటే రాజుల కాలం లాంటి ఒక రెజ్మీ, అటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంటుంది ఇరాన్లో. అయితే దాన్ని మారాలనుకుంటున్నారా మీరు, దాన్ని మార్చేస్తానని చెప్తున్నారా అంటే నో, ఇఫ్ దేర్ వాజ్ అని మాట్లాడుతూనే ఆయన పదే బట్ ఐ డోంట్ వాంట్ ఇట్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఐ వుడ్ లైక్ టు సీ ఎవ్రీథింగ్ కామ్ అండ్ డౌన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అంతా శాంతిగా ఉండాలి, అందరూ కామ్గా ఉండాలని మాత్రమే కోరుకుంటాను, కానీ అక్కడ రెజ్మీ మారాలని మాత్రం నేను కోరుకోను, అది అవసరం లేదు కూడా ఆయన చెప్పుకొచ్చారు.